ఈరోజు 2,90,000 ఉంటే దీన్ని 23 ఏళ్లలో దగ్గర 20 సార్లు 20 రెట్లు 15 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అది సాధ్యమా అంటే సాధ్యం. దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం. అదే సమయంలో ఇది కొంతమందికి ఆదాయం వచ్చి చాలామంది నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు. అందుకే చాలా రోజులు మదనపడ్డాను. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. మొన్నే పేదల సేవలో నెల మొదటి తారీఖున పింఛన్లు ఇచ్చాను. ఈరోజు మీరు చూస్తే 4,000 రూపాయలు పింఛనిచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్ప ఎక్కడా లేదు. ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఒకప్పుడు 500 నేనే చేశాను. మళ్ళీ ఈరోజు వస్తే తర్వాత వచ్చిన తర్వాత 3,000 చేశాను. ఈరోజు 6,000 రూపాయలు చేసే పరిస్థితికి వచ్చాం. ఎవరైనా కిడ్నీ పేషెంట్లు కానీ లేకపోతే కొంతమంది లెప్రసీ పేషెంట్లు ఉంటే వాళ్ళకు 10,000 ఇస్తున్నాం. బెడ్కి పరిమితమైనటువంటి వ్యక్తులకి కుటుంబ సభ్యుల్ని కొంతవరకు ఆదుకోవాలని 15,000 రూపాయలు ఇస్తున్నాం. మీరు చరిత్రలో ఎప్పుడన్నా ఎవ్వరు ఈ మారిగా ఇచ్చింది లేదు. మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే 33,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నెలవారీగా మీకు డబ్బులు పంపిస్తున్నా. ఇవి కాకుండా అన్నా క్యాంటీన్ ఉంది. ఇది కాకుండా రేపే డిఎస్సీ పెడుతున్నాం. ఇవి కాకుండా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ సోదరులకి అనేక కార్యక్రమాలని లోన్స్ ఇవ్వడం, స్వయం ఉపాధి కల్పించడం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దీపం 2 ఇచ్చాం. రేపు మే నెలలో మళ్ళీ అందరికీ చెప్తున్నా, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తాం. ఇప్పుడిప్పుడే జనాభా తగ్గిపోతూ ఉంది. కనీసం ఒక కప్పులు ఎవరైతే భార్యాభర్త ఉన్నారో 2 పిల్లల కంటే తక్కువ కాకుండా 3 కంటే సంతోషం. కనీసం 2 ఉండాలి. లేకపోతే జనాభా తగ్గిపోతే ముసలి వాళ్ళ సంఖ్య పెరిగితే ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదు అనేది నా ఆకాంక్ష. దానికి కూడా మీ సెక్రటరీ ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు. ఈ ఊర్లో కలెక్టర్ గారు ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు. వీళ్ళు కూడా రీఓరియంట్ చేయాలి. వాళ్ళు కూడా అభివృద్ధి మాట్లాడుతున్నారు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు. అదే సమయంలో అన్నదాత కింద రైతుకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. కేంద్రం 6,000 రూపాయలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లో 14,000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఇది కాకుండా మత్స్యకారులకు కూడా 20,000 చొప్పున జీవనోపాధి కోసం వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తాం. అయితే ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా డబ్బులు లేవు. 10 లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు. అప్పు ఇచ్చేవాళ్ళు కూడా కనపడడం లేదు. వడ్డీ కట్టాలి, మళ్ళా అసలు తీర్చాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, సంక్షేమ కార్యక్రమాలకు పెట్టాలి, మళ్ళీ మీకు అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి. అదే సమయంలో ఏవైతే నేను చెప్పానో సూపర్ 6 కూడా అమలు చేయాలి. ఇది కొంచెం కష్టమైన పనే, కానీ ఇష్టంగా పనిచేస్తున్నా. కష్టమైన పని కూడా ఇష్టంగా పనిచేస్తే తప్పకుండా పరిష్కారం అవుతుంది, చేయగలుగుతామనే ధీమా నాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.